హాయ్ హలో వెల్కమ్ టు Shiva Cnc. ఈరోజు మనం దీని గురించి చేసుకుందాం అనుకుంటే వెక్టర్స్ దాని కింద లేదంటే వీటికి ఉపయోగపడే టూల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ క్రియేట్ వెక్టర్ అంటే బాక్సెస్, సేమ్ బాక్స్లో ఎలా క్రియేట్ చేయడం కానీ లేదంటే స్మాల్ బాక్స్ కానీ ఏదైనా సైజు మీరు అట్లా చేసుకున్నా సరే డైరెక్ట్ బాక్స్ కొట్టుకున్నా వస్తుంది. ఇక్కడ సైజెస్ కూడా కొట్టుకోవచ్చు, విడ్త్ హైట్ క్రియేట్ క్లోజ్ అంటే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకోటి ఇది పాలిలైన్ అంటే సేమ్ మనం ఇష్టం ఉన్నట్టు ఇట్లా గీసుకోవచ్చు అన్నట్టు, సేమ్ ఈ అప్లికేషన్. ఇంకోటి సర్కిల్ ఇంకా యాజువల్గా మీకు సరిగిన సర్కిల్ తెలుసు. ఇంకోటి కర్వ్, ఏమైనా కర్వ్స్ ఉంటే ఇట్లా కర్వ్స్ గీసుకోవడం కానీ. అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ ఉంటుంది. ఈ స్టార్ అప్లికేషన్ కూడా ఈ స్టార్ ఇలా ఎలా అంటే అలా గీసుకోవచ్చు. ఈ స్టార్స్ కూడా షేప్స్ అనేటిది ఎన్ని సైజు కావాలి, ఎన్ని ఇట్లా కార్నర్లు కావాలనేది ఇక్కడ ప్రెస్ చేసి ఇందులో నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఉంది కదా, నెంబర్ ఆఫ్ పాయింట్స్ కూడా ఇక్కడ 5 అని ఉంది. మనం 10 పాయింట్స్ అని కొడితే 10 రకాలుగా ఇట్లా స్టార్ పాయింట్స్ వస్తాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 స్టార్స్. ఇట్లా ఎన్ని రకాలుగా కొడితే ఇక్కడ ఎన్ని 5 ఉంది. మళ్ళీ 8 కొట్టుకుందాం అనుకో, 8 సైడ్ వస్తుంది అన్నట్టు. ఇట్లా 2 3 4 5 6 7 8 స్టార్స్ వస్తాయి అన్నట్టు. ఇట్లా సేమ్ ఏ సైజు అంటే ఆ సైజు గీసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఏముంది, ఇంకోటి క్రియేట్ పాలిగాన్స్ ఉంది. ఈ ఆప్షన్ ఎట్లా అని అంటే మనం 5 షేప్స్ ఉంది ఇక్కడ. దీన్ని ఎన్ని షేపులు అంటే అన్ని షేపులు ఏ విధంగా అంటే ఆ విధంగా. సపోజ్ మనకి 8 షేపులతోని ఒక టేబుల్ కావాలనుకో, టేబుల్ సైజ్ అయినా 8 షేపులతో ఇట్లా వస్తుంది. ఈ మోడల్ టైప్ 8 షేప్ వస్తుంది. లేదు ఇక్కడ నాకు అవసరం లేదు, 10 షేపులు 10 సైడ్స్ ఇట్లా సైడ్లు 10 సైడ్లు కావాలంటే 10 సైడ్లు వస్తుంది. మీకు ఎన్ని సైడ్లు కావాలంటే అన్ని సైడ్లతోని ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. టేబుల్ కానీ సర్కిల్ కానీ. ఇక్కడ మనకు అవసరం లేదు, ఓన్లీ ట్రయాంగిల్ షేప్, ఓన్లీ 3 6 పెడితే 6 షేప్స్ వస్తుంది. 6 ఇట్లా డైమండ్ టైప్ చూసారా, ఇట్లా డైమండ్ టైప్ వస్తుంది. ఇది దీని గురించి. సపోజ్ మనకి ఈ షేప్ ఉందనుకోండి, ఈ షేప్లో మనకు ఇవన్నీ షేప్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇవి 1 2 3 4 5 6 7 8 షేప్లు ఉన్నాయి కదా. సపోజ్ ఈ సర్కిల్ని మనం ఇట్లా గీసాం అనుకోండి, ఇదే పీస్ సేమ్ 8 కావాలనుకోండి, ఇదే ఒక్క షేప్ వన్ సైడ్ గీస్తే సరిపోతుందండి. మీ ఇంకో సైడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఏంటిది, బ్లాక్ క్యాపీ రొటేట్ అని. ఆటోమేటిక్గా బ్లాక్ రొటేట్ అంటేనేమో రొటేట్ రౌండ్ సర్కిల్ టైప్ తిరుగుతుంది. ఇంకోటి ఓన్లీ బ్లాక్ కాపీ అంటేనేమో ఇక్కడ నుంచి సైడ్స్ జరుగుతాయి అన్నట్టు. ఎక్స్ గ్యాప్, వై గ్యాప్, ఎన్ని కావాలి, హైట్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని హైట్లో కావాలి, ఎన్ని వెడల్పులో కావాలి, ఇట్లా అనేది జరుగుతుంది. మనం రొటేట్ తీసుకుందాం ఫస్ట్. ఎన్ని సైడ్స్ కావాలి, ఇప్పుడు ఎంత 8 ఉన్నాయి కదా, మనకు కావాల్సింది 8 తీసుకుందాం. ఇక్కడ డిగ్రీస్ కాడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిగ్రీస్ మాత్రమే ఉంది, 360 డిగ్రీస్ పెట్టాలి. 8 షేడ్స్ చూసారా, ఇట్లా 8 షేడ్స్ వస్తాయి అన్నట్టు. మనం మిడిల్ పాయింట్ నుంచి తీసుకుంటుంది కాబట్టి సపోజ్ మనం మిడిల్ పాయింట్ తీసుకున్నాం ఫస్ట్. సపోజ్ ఇలా మనం మిడిల్ పాయింట్ తీసుకున్నాం అనుకో, దీన్ని కొంచెం ఇట్లా పైగా అనుకొని మనం ఇప్పుడు దీన్ని ఎన్ని షేపులు కావాలంటే అన్ని షేపులు. సపోజ్ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది రొటేట్ కాపీ దానిలో 360 అంటే సర్కిల్లో 8 షేప్స్ కావాలి, 8 సైడ్స్ వస్తుంది అన్నట్టు. సపోజ్ ఈ షేప్ని పాల ఎంత గీసామనుకోండి, సపోజ్ సేమ్ ఈ డిజైన్ కావాలి మనకి. ఏ డిజైన్ కావాలంటే సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని రొటేట్ ప్రెస్ చేయగా ఆటోమేటిక్గా ఎన్ని షేపులతో అన్ని షేప్స్. ఇదేమో రొటేట్ కాపీ, ఏది మన నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఓన్లీ సైడ్స్ లెఫ్ట్ రైట్ కాలమ్స్ వాడేది. మనకు రొటేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే రొటేట్ పడుతుంది. ఇట్లా ఓన్లీ వన్ సైడ్ గీస్తే సరిపోతుంది. రొటేట్ కాపీ ఏంటంటే గీసుకోవచ్చు. ఇది అప్లికేషన్ దీని గురించి అన్నట్టు. సపోజ్ ఇలా మనకు లైన్ సీట్లు ఉన్నాయి అనుకో, లైన్ సీట్లు ఉంటే మనం ఇక్కడ నాకు ఈ లైన్ అవసరం లేదు, మీరు కట్ చేసుకోవాలంటే మీరు ఎక్కడంటే అక్కడ ఇట్లా సీజర్ ఉంటుంది. ఇక్కడ సీజర్ అంటే ట్రిమ్ వెక్టర్స్ ఏమో ఉంది. ట్రిమ్ వెక్టర్స్ని ఏ లైన్ అవసరం లేదో ఆ లైన్ రెడీ చేసుకోవచ్చు, ఇట్లా కట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ కానీ రైట్ సైడ్ కానీ ఇట్లా ఏ లైన్ అంటే ఆ లైన్. ఇప్పుడు మనకు హాఫ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ ఓన్లీ ఈ లైన్ సర్కిల్ కావాలని హాఫ్ ఇది కట్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని ఇట్లా కట్ చేసుకొని ఇది అవసరం లేని డిలీట్ చేసుకున్నా సరిపోతుంది. సపోజ్ మనకి ఓన్లీ హాఫ్ రౌండ్ ఇదే కావాలి, ఓన్లీ 25%. దీన్ని ఇటు సైడ్ కూడా కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ సైజ్ వస్తుంది. దీన్ని జాయింట్ కొట్టుకోవడమే. జాయింట్ ఏమవుంది, ఇది
వెక్టర్స్ ఉంది, క్లోజ్ వెక్టర్, జాయిన్ వెక్టర్స్. జాయిన్ కొడితే ఆటోమేటిక్గా జాయింట్ అయిపోతుంది, లైన్స్ ఉన్న జాయింట్ ఉన్నాయి. సేమ్ ఇది ఆఫ్ రౌండ్ వచ్చింది సేమ్. దీన్ని సర్కిల్ లెఫ్ట్. ఇప్పుడు సపోజ్ ఈ బాక్సులు ఉన్నాయి అనుకోండి, ఇది సేమ్ మనకి ఇది కింద ఇట్లా రావాలి, సేమ్ ఇట్లా కింద తీసుకొచ్చి పెట్టుకున్న వస్తుంది. లేదంటే ఇట్లా లైన్ పొజిషన్స్ ఉంటాయి, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసేసి బాటమ్ మనకి ఇలా పొజిషన్స్ దాంట్లో బాటమ్ లైన్ బాటమ్ అంటే కిందికి వచ్చేస్తుంది. లైన్ టాప్ అన్న వస్తుంది. లైన్ బాటమ్, టాపు, మిడిల్, సైడ్స్ ఏవంటే అవి ఆప్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇంకొకటి దీన్ని ఇప్పుడు జాయింట్ వెక్టర్ కానీ సపోజు ఇప్పుడు పాల్ లైన్తో మనకి ఈ షేప్ గీసాం అనుకోండి, సపోజ్ ఇది జాయింట్ కావాలన్నా కానీ ఇప్పుడు జాయింట్ వెక్టర్స్ ఉంటాయి. జాయింట్ వెక్టర్ ఉంటుంది, లేదా ఆటోమేటిక్గా మొత్తం జాయింట్ కావాలన్నా కానీ కింద జాయింట్ వెక్టర్ క్లోజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా జాయింట్ అయిపోతుంది. మొత్తం అన్ని వెక్టర్స్ అనేవి జాయింట్ అయిపోతాయి ఈ ఆప్షన్తో. లేదంటే సింగిల్ జాయింట్లు కూడా ఉంటాయి, అవి కూడా ఉంటాయి. సర్కిల్ ఉంటుంది, విత్ లైన్ ఉంటుంది, అట్లా ఏదైనా అది యూజింగ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అది సపోజ్ మన వినాయకుడు అనేది పేస్ట్ చేసుకుందాం ఒకసారి, అవసరం లేని డిలీట్ చేసుకుందాం. మిడిల్ అంటే మిడిల్ వస్తుంది, మిడిల్ దానికి సైజు సెలెక్ట్ చేసుకొని ఎంత అంటే అంత మనకి ఎంత అవసరం ఉంటే అంత సైజు నోడ్ మెడ్ చేయడం పెట్టుకోవాలి. సైజు ఎంత సైజు అంటే అంత సైజు సెట్ చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు. దీనికి ఆప్షన్ ఏంటిదంటే ఇప్పుడు మెడ్ చేయ పెట్టినప్పుడు సపోజ్ మనం 10 mm డెప్త్ ఇచ్చినాం అనుకోండి, అప్లై పేస్ట్ ఎప్పుడైనా కొట్టగానే వస్తే, లేదంటే గ్రే స్కేల్ కొడితే ఆటోమేటిక్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ జెడ్ రేంజ్ అనేది 10 mm ఇచ్చినాం కదా, దీన్ని ఇక్కడ డైరెక్ట్ జెడ్ రేంజ్ అనేది పెంచుకోవచ్చు. స్కేల్ రిలీఫ్ అయ్యేసి దానిలో ఇప్పుడు సపోజ్ మనం 10 mm ఉంది కదా, దీన్ని 20 mm పెంచుకోవాలనుకో ఆటోమేటిక్గా అది ఒకవేళ క్లోజ్ చేసినా కానీ డైరెక్ట్ 20 mm కొడితే ఆటోమేటిక్గా ఇది క్లోజ్ చేసినాం అనుకో ఇప్పుడు 20 mm ఉంటుంది దీని జెడ్ రేంజ్ అనేది. సపోజ్ ఇది మొత్తం క్లియర్ చేసేయాలనుకోండి, రిసెట్ రిలీఫ్ అని ఉంటుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ యొక్క 2 ఆప్షన్లు. ఇంకోటి ఈ ఎస్వి ఈ వేవ్ విజార్డ్ది కొంచెం టైం పడుతుంది, అది దాని గురించి వేరే ఒక వీడియోలో చూద్దాం. దాని గురించి నెక్స్ట్ వీడియోలో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బాటమ్ టాప్ ఇవి నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే అప్లికేషన్స్. సపోజ్ ఇప్పుడు ఈ షేప్ ఉంది చూసండి, ఈ షేప్ అవ్వడం మన సైజు కొంచెం వెడల్పు కావాలనుకోండి, లేదంటే ఈ షేప్ కొంచెం కిందికి రావాలనుకోండి, ఇక్కడ ఏమైంది ఎలిమెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్లతోని మనకి జరుపుకోవచ్చు. ఎంతంటే అంత విడుతు ఓన్లీ వన్ సైడ్ ఇట్లా క్రాస్ జరగాలనుకోండి, క్రాస్ జరుపుకోవచ్చు. ఈ క్రాస్ ఇట్ అవుతుంది అన్నట్టు. దీన్ని 95 కానీ ఎట్లా అంటే అట్లా షేప్ అనేది జరుపుకోవచ్చు. జరుపుకున్న తర్వాత సేమ్ ఫినిష్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఉన్న సైజునే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ సపోజ్ ఈ డిజైన్ మనకు ఉందనుకోండి, పైన కిందకి కావాలంటే ఇంతకుముందు జాయింట్ కొడితే ఇక్కడ మనకు జాయింట్ ఆప్షన్ లేదు. ఈ లెఫ్ట్ అంటే రైట్ అంటే జాయింట్ ఆప్షన్ ఉంది, రైట్ ఆప్ లేదు కాబట్టి ఇప్పుడు బ్లాక్ రొటేట్ దానిలో మనం కిందికి పైకి ఉంటుంది కదా, ఇట్లా పొడుగు చేయాలంటే 10 అప్లికేషన్స్ పెట్టినా సరే 5 వేయడం, 5 పెడితే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళి 5 వెళ్తాయి. ఎక్స్ గ్యాప్ వై గ్యాప్ మనకు 10 mm ఉంది ఇందులో మిడిల్. 10 mm ఇచ్చిన మనం నెంబర్ ఆఫ్ రోస్ అంటే కిందికి వెళ్ళి పైకి ఎన్ని కొట్టుకోవాలంటే ఒక 5 కొట్టుకుంటే ఆటోమేటిక్గా 5 వస్తాయి. 5 వచ్చినాయి. దీన్ని మిడిల్ చేసుకున్నా సరే మిడిల్ చేసుకోవచ్చు. దీన్ని జాయింట్ చేసుకొని సేమ్ గ్రూప్ చేసుకొని సపోజ్ నాకు ఓన్లీ మిడిల్ బాక్సే కావాలనుకోండి, ఇంతే సైజ్ అవసరం అనుకోండి. దీనికి బార్డర్ మన ఆఫ్ సైడ్ దానిలో 10 cm బార్డర్ 1 cm బార్డర్ ఇస్తే సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇన్సైడ్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ వెక్టర్స్ ఉంటుంది. ట్రిమ్ వెక్టర్స్లో వెక్టర్ క్లిప్పింగ్ వాళ్ళకి వెళ్ళి అయితే మనం ఇంత చేసిన మిస్టేక్ ఏంటిదంటే ఇక్కడ లైన్ సెలెక్ట్ చేసేసి లోపల లైన్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిప్ వెక్టర్ ఎక్కిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అని ఉంటుంది, ట్రిమ్ దాన్ని సెలెక్ట్ చేసి ఇన్సైడ్ సెలెక్ట్ చేస్తే బయటదంతా డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత సీజర్ ఉంటుంది ఏది మన ఇది ట్రిమ్ వెక్టర్స్ అనేది కట్ చేసుకొని తర్వాత క్లోజ్ చేసి దీన్ని గ్రూప్ వెక్టర్ అనుకుంటే ఆటోమేటిక్గా మనకు డిజైన్ వస్తుంది. దీన్ని ఇప్పుడు కలర్ వేసుకోవాలన్నా కలర్ వేసి ఎవరికైనా ఫోటో పంపాలన్నా ఏం చేయాలన్నా ఫోటో పంపిస్తుంది. మనకి కలర్ చూసుకొని కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటో ఇట్లా ఫ్రేమ్ చేసి మనం ఎవరికైనా పంపించాలంటే పంపించేసి
ఓకే అంటే కట్ చేసుకోవచ్చు. ఇట్లా 2D కటింగ్స్ వల్ల దీనికి ఉపయోగపడుతుంది. ఇటువంటి డిజైన్స్ ఇట్లా తయారు చేయాలి, మేకింగ్ చేయాలన్నా కానీ ముందు వీడియోలు వస్తాయి. అవి ముందు వీడియోలో చూద్దాం. ఎవరైతే ఇవి ఆప్షన్స్ తెలియదో వారికి మాత్రమే ఇది. తెలిసిన వాళ్ళ గురించి అవసరం లేదు, తెలియని వారి గురించి మనం చెప్పడం. ఇంకోటి ఈ మధ్యలో మనకు ఈ స్పేస్ ఎంత ఉన్నది కూడా తెలవాలి కదా. సపోజ్ ఈ స్పేస్ ఎంత ఉంది, ఇక్కడ స్పేస్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఎంత సైజ్ ఉంది, ఇంకా మెజర్ టూలింగ్ అని ఉంటుంది. సపోజ్ ఈ పాయింట్ ఇక్కడ పెట్టేసి ఈ పాయింట్ ఇక్కడ పెట్టినాం అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ చూపెడుతుంది. ఎంత ఉంది, 10 mm డిస్టెన్స్. సపోజ్ ఇక్కడ అయిపోయింది, మనకి ఇక్కడ ఎంత ఉందో తెలుసుకోవాలి. డిస్టెన్స్ అనేది సేమ్ ఇదే డిస్టెన్స్ టూల్ ఉంటుంది. డిస్టెన్స్ టూల్లో సేమ్ 10 mm 1 million ఉంది. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ 10 mm ఉంది సేమ్ డిస్టెన్స్. అట్లా ఏ డిస్టెన్స్ అయినా కొలుసుకోవచ్చు, ఎంత అయినా చూసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ మంచిగా వస్తున్నాయి, వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Shiva Cnc. Thanks for watching.